బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. నాగార్జున సార్ హోస్టింగ్ మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా అంటే చాలా వరస్ట్ అనిపించింది. అండ్ నేను ముందుగా చేసిన రివ్యూ వీడియోస్లో చెప్పాను హోస్టింగ్ అయితే అసలు బాగాలేదని. ఏదో ప్రోమో కట్ చూసి జనాలు ఊగిపోయారు, ఎవరో రివ్యూర్స్ ఏవి చెప్పారని కాకుండా నేను చెప్పాను ప్రోమోలనే తప్ప ఎపిసోడ్లో విషయం ఏది ఉండదని. అదే జరిగింది. ఎందుకంటే పృథ్వీ గురించి ఒక ఊసు కూడా ఎత్తలేదు. నాగమణి కంటే పర్టికులర్గా చూపించి కన్సెషన్ రూమ్కి అది చూపించి అంతలా చేసిన వాళ్ళు మరి పృథ్వీ ఎంత దారుణంగా ఆడాడు గేమ్. అక్కడ ఆ గుడ్ల టాస్క్లో ప్రేరణని ఎస్పిని ఎంత అలా బాడీ షేప్ అంటే బాడీ టచ్ చేసి ఎలా పడితే అలా నలిపేసి లాగేసి ఇదంతా చేసి అదంటే గేము అని చెప్పి అట్లీస్ట్ వాళ్ళు ఇబ్బంది పడలేదంటే వాళ్ళ మీద రక్కేసి ఎంత ఫిజికల్గా ఎంత దారుణంగా ఎగరేసేసాడు. దీని గురించి ఏది మాట్లాడలేదు. మన నాగమణి కంటే తాను ఏంటి మామూలుగా నామినేషన్స్ వేయం కదా, కొంచెం ఫ్రెండ్లీగా వెళ్ళి జనరల్గా హగ్ చేశాడు. బట్ తనకి ఇబ్బంది అయితే అక్కడే వెళ్ళి చెప్పుంటే సరిపోయేది. అక్కడ అతనికి చెప్పకుండా కెమెరా ముందు చెప్పింది ఓకే, తను చెప్పలేకపోయింది, చెప్పడం ఇష్టం లేదు. బట్ దాన్ని చూపించి నాగమణి కంటే మరీ డౌన్ చేయడం, ఇప్పటికే ఎమోషనల్గా కొంచెం ఏదో పికప్ అవుతున్న టైంలో మళ్ళీ వీడియో పెట్టడం వల్ల మనోడు మళ్ళీ బయట జనాలు ఏమనుకుంటారు, మళ్ళీ ఇంట్లో ఏమనుకుంటారు, నా పిల్లలు మళ్ళీ ఈ ట్రాన్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది అయింది. హోస్టింగ్ ఏదో చిరక్కొట్టేస్తారు, పృథ్వీని ఉత్తికి ఆరేస్తారు అనుకుంటే పృథ్వీని ఏమనలా. ఆయనకి ఏం చెప్పానమ్మా ముందు వారం, సో హోల్డ్ యువర్ టంగ్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, తర్వాత నుంచి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాం అని చెప్పి చాలా సున్నితంగా తిరమ అలా చెప్పారు. మహా దారుణాతి దారుణం. అసలు పృథ్వీ ఆవేశంలో అసలు ఈరోజు జరగాల్సిన దాంట్లో అభయ్ కాదు పృథ్వీకి పడాలి అసలు అక్షంతలు. అంతలా ఆడాడు మనోడు గేమ్. ఫిజికల్గా ఎగరేసేయడం, అమ్మాయిల్ని నడుము మీద చేతులు వేయడం, వెస్ట్ మీద లాగేయడం, ఇటు పిసికేయడం, చాలా దారుణంగా. మీరు అక్కడ లైవ్ చూస్తుంటే మీకు చాలా వరకు ఎపిసోడ్లో చాలా వరకు కట్ అయింది. లైవ్లో అయితే చాలా ఉంటుంది. బట్ దాని గురించి ఏం మాట్లాడలేదు. అంటే అది గేమ్ కదా అన్నట్టు మాట్లాడి, ఎంత గేమ్ అయినా అంతలా ఇద్దరిని చేయలేం కదా. సో అది ఏమనిపించాల నాకు సార్కి ఇది అనిపించిందంట. నాగమణికట చేసిన తప్పే ఉంది అంటే నామినేషన్స్లో ఎందుకు ఒక ఫ్రెండ్ లాగా వెనకాల నుంచి ఇక్కడే కదా హగ్ చేసుకున్నాడు. తనకి ఇష్టం లేకపోతే చెప్తే ఓకే నాకు ఇష్టం లేదు ఇలా నామినేషన్స్ చేసి ఇలా వెంటనే మాట్లాడడం. సో అది ఒక ఫ్రెండ్లీ వేలోనే మనోడు కన్వే చేద్దాం అనుకున్నాడు. బట్ అది ఇప్పుడు ఇలా చూపించి చాలా పెద్ద అసలు షో మీద ఒకసారి నాకు ఇంట్రెస్ట్ అయితే పోయింది. హోస్టింగ్ చాలా దారుణం అబ్బా. దీన్ని చూసి మళ్ళీ ఒక పెద్ద రివ్యూవర్ అబ్బా చరిత్రలో అసలు వేరే లెవెల్ ఎపిసోడ్ అని చెప్పి తమ్ముళ్ళు పెట్టాడు. నాకు సౌండ్ లేదు రా బాబు, ఏంటి అంతలా ఏమనిపించిందని వీడియో చూశాను. వీడియోలో ఏమీ లేదు విషయం. నాకైతే ఇదే అనిపించింది పర్సనల్గా అయితే.